హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మమ్మీస్ డైరీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరికీ రంజాన్ మంత్ శుభాకాంక్షలు అండి. ఇవాళైతే నేనేం చేశాను, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ నైట్ డిన్నర్ వరకు కూడా అన్నీ చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ ఇలా హెవీగా అయితే ప్లాన్ చేసాము. ఎందుకంటే పాపకు స్కూల్ లేదండి, సో హాలిడే కాబట్టి అలా అనమాట. డే అయితే కొబ్బరి బోండంతో స్టార్ట్ చేసాం. పిల్లలు కూడా కొబ్బరి బోండాలే కావాలని అడిగారు. సో అలా వాళ్ళకు కూడా కొబ్బరి బోండాలు వేయించేసాను. చాలా లేట్గా లేచాం కూడా. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. సాంబార్కి ఆల్రెడీ పప్పు పెట్టేశాను అనమాట, ఉప్పు పసుపు వేసి. అండ్ పాలు కాంచేసుకుంటున్నాను. తర్వాత నేను ఎప్పుడు పల్లీలు గింజల్ని ఇలా ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుంటాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఒక 180 డిగ్రీస్ దగ్గర పెట్టేసుకున్నామంటే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అవి వేగిపోతాయి. వడకి పప్పు చూపిస్తున్నాను అనమాట. నైటే నానబెట్టి పెట్టేశాను. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి వెళ్తున్నాను అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత 180 డిగ్రీస్ సెట్ చేసుకొని 10 మినిట్స్ ఉంటే చాలు. 10 మినిట్స్లో ఒక 2 టైమ్స్ మనం షేక్ చేస్తే మనకు అయిపోతుంది. అండ్ ఇక్కడ సాంబార్కి చింతపండు అండ్ చట్నీకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ నా రొటీన్లో కాఫీకి చేసుకుంటున్నాను అనమాట. ఫిల్టర్లోకి అయితే హాట్ వాటర్ వేసేసుకున్నాను. అండ్ పాలు తర్వాత పల్లీలకి చట్నీ కోసం మిరపకాయలని వేసేసాను. ఇంకా సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ప్లెయిన్ సాంబారే ఇష్టపడతారు మా ఆయన, బట్ నేను పిల్లల కోసం చూసారా పల్లీలు ఎంత మంచిగా వేగిపోయాయో. వేడిగా ఉన్నాయి, చల్లారబెట్టుకుందాం. పిల్లల కోసం నేనైతే వెజిటబుల్స్ని వేస్తాను అనమాట. మా ఆయనకైతే పెద్దగా నచ్చదు, బట్ తప్పదు అన్నట్టు తింటారనమాట. ఇక్కడ పాలైతే పెరుగు కోసం తోడుకి కాంచేసుకుంటున్నాను. తర్వాత చూపించాను కదా వెజిటబుల్స్ అన్నీ సాంబార్లోకి అనమాట. సాంబార్ పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ సాంబార్ని ఈ పప్పుని అయితే పక్కకు తీసేస్తాను. వెజిటబుల్స్ని కొంచెం కాసేపు వేయించుకుంటాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి ఒక విజిల్ పెట్టుకుంటాను, కాస్త వేయించేసుకొని. అప్పుడు పచ్చివాసన లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ మనం ఈ వెజిటబుల్స్ని వేయించేటప్పుడు స్మెల్ ఉంటుంది, ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుందండి. ఏం చేస్తున్నావు అని మరీ వస్తారు మన చుట్టూ. అలా అనమాట. కాస్త సాల్ట్ వేసేసి అదైతే పెట్టేశాను. ఒక్క విజిల్ చాలండి. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి పప్పు కలిపేసుకుందాం. పప్పు చింతపండు రసాన్ని అయితే కలిపేసుకొని ఉడకడానికి పెట్టేస్తాను అనమాట. ఇలా చింతపండుని మనం మంచిగా స్మాష్ చేసేసుకొని అందులోకి రసాన్ని అయితే పోసేసుకుంటాను అనమాట. తర్వాత ఇందులోనే సాంబార్ పొడిని కూడా వేసేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. నేను కారం అయితే ఇప్పుడే వెయ్యను. పిల్లల కోసం అది కొంచెం బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసి తర్వాత నేను కారం వేస్తాను. అండ్ పల్లీలు చల్లగవ్వడానికి చాటలో వేసి పెట్టాను అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పిండి తెల్లగా లేదనుకోకండి, ఇది రాగి బ్యాటర్ అనమాట. కాస్త వాటర్ పోసి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టేస్తాను అనమాట. ఇడ్లీ పెట్టేసిన తర్వాత మామూలు ఇడ్లీ కంటే మనం మిల్లెట్స్ ఇలా వేసుకోవడంలో చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా హెల్త్కి కూడా మంచిది కదా. ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను. పాలు కాగిపోయింది, తీసేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీలు ఇలా నలిపేసుకొని మనం గరిట ఉంటుంది కదా, దాంతో మనం తీసేస్తే ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి తప్పకుండా.
ఇలా నేనైతే కొన్ని ఎక్కువే వేయించేసుకుంటాననమాట. ఒక 2, 3 డేస్‌కి అయ్యేటట్టు అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ పచ్చడి కూడా వేసేసాను. అయిపోయింది. ఇంకా సాంబార్‌లోకైతే పోపేసేసుకుంటున్నాననమాట. హ్మ్. పోపు యాజ్ యూజువలే కదండీ! ఇందులో అయితే ఆహ్, ఇంగువ మస్ట్. సాంబార్‌కి రాజు ఎవరంటే ఇంగువే కదండీ! ఇలా పోపేసేసుకున్న తర్వాత నేను పిల్లల కోసమని కొంచెం తీసేస్తాననమాట సాంబార్. సాంబార్ తీసేసిన తర్వాత నేను కారం వేస్తాను. పోపేసి ఇలా మనం మూత పెడితే స్మెల్ అలాగే ఉంటది. ఇంకా నేను సాంబార్ తీసేసాను పిల్లల కోసం. ఇప్పుడు మేము కారం యాడ్ చేసుకుంటాము. కారం యాడ్ చేసుకున్న తర్వాత అది కాస్త బాయిల్ అయిపోతే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పప్పు మిక్సీ పట్టుకుంటున్నాననమాట. పప్పులోకి కాస్త ఉప్పు, కొంచెం ఒక పించ్ మాత్రమే వంట సోడా వేసుకొని, తక్కువ వాటర్ వేసుకొని, ఒక టీ గ్లాస్ అంత వాటరే వాడుకోవాలన్నమాట తిరగడానికి. లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటుందనమాట. ఇడ్లీ అయిపోయింది. నేను ఇంకా హాట్ బాక్స్‌లోకి తీసేసి పెట్టేస్తున్నాను. తర్వాత వడలేసేస్తున్నాను. ఇందులోకి మిరియాల పొడేసాను. అండ్ తర్వాత సన్నగా పచ్చి కొబ్బరి ముక్కలు తరిగి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటారు. బట్ అవి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ రాదనమాట. సో అందుకు మనం ఎప్పుడైనా చికెన్, మటన్ ఇలా చేసుకుంటాం కదా, వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా సాంబార్లో క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కదా. నేను వడ అయితే ఇది ఇన్స్టాలో రీల్ చూసాను అనమాట. అది ట్రై చేశాను. బాగానే వచ్చింది కానీ టైం టేకింగ్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ నుంచి నేను వేయడమే చిన్నిగా వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా వడ అయితే రెడీ అయిపోయింది. టిష్యూ తీసుకురామ్మా దీంట్లో వేయాలి అంటే పాప వినిపించుకోలేదు. సో అలాగే ప్లేట్లో వేసేసాను. తర్వాత నేను చేత్తో వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా అలవాటే అనమాట. చిన్నవిగా వస్తాయి, కాకపోతే క్రిస్పీగా ఉంటాయి. సో అలా వేసేసాను. నా బాండీ కొంచెం చిన్నదనమాట. సో 4 కంటే ఎక్కువ పట్టవు. ఇంకా ఇలా వీళ్ళకి వేసేస్తుంటే నాకు ఇంకా క్రేవింగ్ తట్టుకోలేకపోయాను అనమాట. సో ఇంకా కాఫీ వేసేసుకుంటున్నాను. మా ఆయన ఇంకా నిద్ర లేవలేదు అప్పటికి. సో ఇంకా ఆయనకి తర్వాత వేద్దామని నేను కాఫీ కలుపుకొని నేను ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను అనమాట బాల్కనీలోకి వచ్చి. ఇదైతే నా చిన్ని బాల్కనీ అనమాట. అసలు చాలా కోరిక అండి నాకు చెట్లు చాలా ఎక్కువ పెంచాలి అని. బట్ ఎప్పటికి తీరుతుందో చూద్దాం. ఇలా నా ప్లేటింగ్ అయితే తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా నేను టిఫిన్ తినడానికి వచ్చేసాను. సో ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ రెడ్ చట్నీ అయితే మస్ట్ అనమాట. ఈ రెడ్ చట్నీ ఏంటంటే ఉల్లికారం అనమాట. అది కూడా ఎప్పుడైనా నేను రెసిపీని పోస్ట్ చేస్తాను. అండ్ సాంబార్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. మా ఆయన కూడా ఇంకా కూర్చొని తింటున్నారు. చెప్తున్నారు అది వేసుకో ఇది వేసుకో అని చెప్పి. అండ్ ఇలా హెవీగా చేసినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మన ఇంట్లో వాళ్ళంతా. ఇంకా తర్వాత నేను పొద్దున వచ్చినప్పుడు చూసుకోలేదు. మెంతులు కొంచెం మెంతి వాటర్ తాగుతున్నాం కదా, అవైతే వేసాను ఇక్కడ. అలా కొంచెం గ్రో అవుతున్నాయి. అది నా చిన్ని బాల్కనీ అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని మళ్ళీ లంచ్కి వచ్చేసాను అనమాట. రైస్ అయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బ్రకోలీ కొద్దిగా ఉంది. అండ్ కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ బ్రకోలీ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా కాలీఫ్లవర్ని ఒకసారి కడిగేసిన తర్వాత ఇంకా హాట్ వాటర్లో కాసేపు అలా వేసేసుకుంటే అందులో ఏదైనా ఉన్న ఇన్సెక్ట్స్ అన్నీ పోతాయి కదా. ఇంకా టమోటాని అయితే నేను ప్యూరీ చేసి పెట్టుకుంటున్నాను. 3 ఆనియన్స్ చాపర్లో వేసేసుకుంటాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. సో అట్లా అనమాట. మిక్సీ పట్టేసుకోవచ్చు, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా నేను చాపర్లో అయితే చాప్ చేసేసుకొని సన్నగా, చూసారా ఇంత సన్నగా ఉండాలన్నమాట. ఇలా అంతా చేసేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇంకా రైస్కి పెట్టేస్తున్నాను అనమాట. రైస్కి పెట్టేసిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఒక కడాయి పెట్టేసుకొని ఇంకా ఇందులోనే ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ
ఆనియన్స్‌ని అయితే వేసేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ కాదు. జస్ట్ ఒక స్పూన్, ఒక చిన్న స్పూన్ అంతా స్ప్లిట్ చేసి మిరపకాయలు వేస్తున్నాననమాట. మిరపకాయలు ఆప్షనల్. వేస్తే వేయొచ్చు, లేదంటే లేదు. కారం ఎలాగో వేస్తాము. సో, చూసుకొని వేసుకోండి. ఇంకొక చిన్న స్పూన్ అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాను. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం డ్రై మసాలాస్ అంతా వేసేసుకొని అవి కూడా మంచిగా వేగాలన్నమాట. ఇక్కడ కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి. చిన్ని స్పూన్స్ కొబ్బరి అనమాట. ఇది కూడా ఆప్షనల్ కొబ్బరి. తర్వాత ఒక స్పూన్ మాత్రమే కారం యాడ్ చేశాను. ఒక స్పూన్ ధనియాల పొడి. తర్వాత కొంచెం పసుపు. కావాలంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్పటికి లేదు, సో అందుకే నేను యాడ్ చేయలేదు. కాస్త వాటర్ వేసుకొని ఇలా డ్రైగా ఉన్నప్పుడు ఘాటు రాకుండా కాస్త వాటర్ వేసానంటే ఘాటు రాకుండా ఉంటుంది. నేనైతే టమాటో ప్యూరీ వేసేసాను. ఇది మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు పైకి బాగా ఉడకాలన్నమాట. ఇలా వేయించుకుంటూ ఉంటే ఆయిల్ పైకి వస్తుంది. కాస్త లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనకు ఈ వేగడం ప్రాసెస్ ఇలా వేగితేనే కర్రీ బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ని, బ్రకోలీస్ని యాడ్ చేసేసుకుందాము. అండ్ దీనిపైనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం అన్నమాట. ఇలా కలిపేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది రోటీస్లోకి, అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఇలా వేసేసుకుని ఇలా మంచిగా కలిపేసుకొని మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీలో వేసేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో వేసేసుకున్న తర్వాత కాస్త గరం మసాలా అయితే దీంట్లో పడుతుంది. ఒక చిన్న టేబుల్ స్పూన్ అనమాట. దానికి కూడా వేసేసుకొని నాకు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, సో అందుకే వాటర్ వేస్తున్నా. తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ఇలా గరం మసాలా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఇది ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. 10 మినిట్స్ బాయిల్ అవ్వడానికి. కాలీఫ్లవర్ పెద్దగా ఉడకడానికి టైం తీసుకోదు, త్వరగా అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అది 1 నిమిషం ఉడికిన తర్వాత ఇంకా ఆపేసుకోవడమే అనమాట. ఒకసారి మనం చూసుకున్నామంటే ఉడికిందా లేదా అనేసి తెలుస్తుంది. సో అట్లా బాగానే బాయిల్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆఫ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ లంచ్ అంతా చేసుకునేటప్పటికి పిల్లలు ఇంటి దగ్గర పార్క్ ఉంది, లేక్ అనమాట. లేక్ దగ్గర ఇలా పార్క్ ఉంది. పిల్లలు వెళ్ళారు. సో ఇట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇలా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ రోజు హాలిడే కావడంతో ఇంకా చాలాసేపు ఆడుకున్నారనమాట. ఇలా ఇంటికి దగ్గర ఒక పార్క్ అయితే ఉంది. మా పాప అయితే హాయ్ చెప్తుంది చూడండి. ఇలా పార్క్ అయితే 2.5 కిలోమీటర్ ఉందన్నమాట చుట్టూ లేక్. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఈయన నైట్ డిన్నర్ బయటికి వెళ్దామన్నారు. ఇంకా అందరూ ఇంట్లో ఉన్నారని, సో అందరూ ఇంకా మనీ దమ్ బిర్యానీ అన్నారనమాట. సో అలా వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళిన టైమింగ్ చాలా లేట్ అనుకుంటా. సో అక్కడ పెద్దగా బాగోలేదండి. నార్మల్గా అయితే మేము ఆన్లైన్లోనే ఇందులోంచి తెప్పించుకుంటాము. కానీ అక్కడికి వెళ్తే అన్నీ చాలా చల్లగా ఇచ్చారు. నేను మళ్ళీ రీప్లేస్ చేయించి పెట్టినా కూడా అది అలానే ఇచ్చారనమాట. సో నాకైతే టేస్ట్ ఓకే అనిపించింది. ఇలా ముగ్గురు 3 దమ్ బిర్యానీలు అయితే తీసేసుకున్నాం అనమాట. జీరక సాంబా బిర్యానీ అనమాట అది. తర్వాత పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ అంటే పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ఇలా ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్ళారు. నేను
గ్రీన్ కాఫీ మోచా అయితే ట్రై చేశాననమాట. చాలాసార్లు చేద్దామని చాలా చోట్ల అనుకున్నాను. బట్ నాకెప్పుడూ ఆహ్, అనుకోలేదు. ఈసారైతే చేశాననమాట. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. గుల్కన్ ఐస్ క్రీమ్ గూడా ఉంది. కేసర్ పిస్తా అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నిందనమాట. బట్ నేనైతే ఇలా గ్రీన్ ఐ గ్రీన్ పీ ఆహ్, గ్రీన్ మోచా లాట్టో అయితే తీసుకున్నాను. హ్మ్. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఓకే. ఓకే. మా పాప ఐస్ క్రీమ్ సూపర్ అని చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.